హాయ్ నువ్వు ఈరోజు ఎప్పుడు ఆర్సీస్ పోయి అయిపోయినాంరా అని చెప్పేసి ఈరోజు నంది హిల్స్ అన్న చూపిస్తాం మా అన్నోళ్ళకి మా అయ్యకి అని చెప్పేసి మదనపల్లి నుంచి అయితే నంది హిల్స్కి అయితే పోతానమ్మా. దగ్గరికి అయితే వచ్చేసినాం. నువ్వు పైన నంది హిల్స్లో ఏమేమి ఉన్నాయి, ఏం కథ ఏమేమి చూద్దాంనా. ఈ వీడియో కొంచెం పెద్దగా అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడన్నా, ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాంనా. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అట్లే ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకోండి. నువ్వు చూడన్నా అక్కడ కనపడుతుంది, అదే నా కొండ నంది హిల్స్. అక్కడికైనా మనం పోల్సింది. పోళ్ళు గీళ్ళు కనపడుతున్నాయి చూడండు. దగ్గరికి వచ్చేసినాము. చూడండి నంది హిల్స్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. నంది విగ్రహం అయితే ఉంది. ఆ పక్కకు పోండ్రా అని చెప్తాను. 8 కిలోమీటర్లు అంట. నువ్వు అట్లా పోవాలంట. పోయి చూద్దాము ఎట్లుంది ఏం కథ. పైన మీరు కూడా సమ్మర్లో పిల్లకాయలు పిలుచుకొని అట్లా రాన్న, చల్లగా ఉందో లేదో చెప్తా పైకి వినాక. చూడండి నా నంది హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. లోపల అన్నా సమయ పెద్ద అడవులు, ఫుల్ స్పీడ్గా అయితే వస్తుంది బండి, శరవేగంగా వస్తుంది నా. చూడండి అడవి ప్రాంతము, ఫుల్ అడవి ప్రాంతము. 120లో పోతాను స్వామి బర్రని. మీరు వచ్చేటప్పుడు హెల్మెట్ వేసుకుంటాను బండిలో. నేనైతే బయట పోతే ఖచ్చితంగా హెల్మెట్ వేసుకుంటా. వాడు పోలీసు వాళ్ళు పట్టేసారు నా, హెల్మెట్ ఉంది కాబట్టి వదిలేసిరే. లేకపోతే కన్నా ఫైన్ అనిందరు. అందుకేనా వాళ్ళ కోసం లేకపోయినా కూడా మన కోసమన్నా వేసుకోవాలన్నా, సేఫ్టీ. ఏమన్నా మన టైం బాగలేక ఏమన్నా అయితే ఏం కాకూడదు. అయితే కన్నా రక్షిస్తుంది ప్రాణాలన్నీ. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. ఇంకా అయితే పైకి వెళ్ళిపోదాంనా. చూడండి సొట్ల బిట్ల రోడ్లంతా రోజు చిన్నగా అన్న. చూడండి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అది చూడండి, వెల్కమ్ టు నంది హిల్స్ అంట. బండి నీకు వెళ్ళిపోతాన్నా అని. పెద్ద పెద్ద గోడలు స్వామి చూడండి. అబ్బా ఎట్టకేళ్ళకి పైకి అయితే వచ్చేస్తున్నా. చూడండి హెల్మెట్ పార్కింగ్లో పెట్టేసి బండి ఆ పైకి పోవాలా. టికెట్ తీసుకోవాలా ఏమో తెలియలా, ఎవరు తీసుకోవాలని. చూడండి ఇవంతా ఉన్నాయంట. బండ్లు పార్క్ చేస్తాను లెఫ్ట్ సైడ్నా. చూడండి నెట్వర్కే రాదు ఇక్కడ. మీరు క్యాష్ పెట్టుకొని రండి. మేము నెట్వర్క్ రావాలండి ఆ పక్కంతా పోతే. ఆ టికెట్ అయితే చెక్ చేయించుకొని లోపలికి అయితే పోతానమ్మా. రిచ్గా లోపలికి అయితే దూరేస్తున్నా. అట్లా ఇరిగి ఏనా టిప్పు సుల్తాన్ వసతి గృహ అంట. నంది దుర్గ ఇంత చిన్న పార్క్ ఉన్నట్లుంది. నువ్వు లాస్ట్లో చూద్దాం దాని కదా. ఈడ మాత్రం మళ్ళీ చల్లగా ఉందినా, చల్లగా నిద్ర వస్తుంది. నిద్రపోతే ఎట్లరా మా అన్నోళ్ళకి కన్నా వీడియో తీసేది అని చెప్పి మొగా నీళ్ళు కొన్ని కొట్టుకొని మళ్ళీ మెలకం అయితే వచ్చేసిన. చూడండి టిప్పు సుల్తాన్ సమ్మర్ హౌస్. ఏందన్నా ఉండదు నా సమయం. మనకు వచ్చింటే చదువు ఈ పక్క ఎందుకు నిందమా, ఎక్కడికన్నా వెళ్ళిపోయిందమ్మా. దిస్ అమృత సరోవరం అంట. సరోవరము 1936లో పెట్టిందేదంట. వా ఏముందినా అమృత సరోవరమా. నిజంగానే అమృతం అన్నట్టుంది. నువ్వు తాబేలు ఉండే దాంట్లో. జింగి చెక్క అంటాడు. అయ్యా చేపలు కూడా ఉన్నాయి. నువ్వు కలర్ చేపలు. అబ్బా పడవలు ఎత్తింటే కన్నా దొల్లుకుండా పోయిందమ్మా. పడవలు ఏం లేవు. అదేనా మన టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఏం రాసిందా. మళ్ళీ చూద్దాం నా దాని కథ కూడా. ఏందో వీరభద్రస్వామి దేవస్థానం అంట. కాటేజ్ అంట, గ్రూపులు అంట. ఏందో అదేనో టిప్పు సుల్తాన్ ఇది. మళ్ళీ వేటప్పుడు చూద్దాం నా దాని కథ కూడా. ఆ చెట్లు మాత్రం చల్లగా ఉందినా. ఏమన్నా కానీ ఏమన్నా కానీ బా చూడన్నా ఏం పురాతన గోడలు ఇవి. చూడండి ఏమరుస్తుండే చూ అంటుండే. అయ్యి పురాతన గోడలు. వీటిని చూస్తే వ్యూ పాయింట్ భలే ఉంటుందా. మీరు వచ్చినప్పుడు ఈ పక్క కూడా రండి. చూడండి పడితే అంతే సంగతిలో.
అదా టిప్పీ సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. చూడన్నా ఏం కనపడుతున్నాయి, చిన్న చిన్న కనపడుతున్నాయి అగ్గిపెట్లు. ఇదేనా టిప్పీ సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. అబ్బా చూడన్న బుల్లెట్లు పేల్చేటి వీటి నుంచే చూసి. ఓయమ్మ చూడండి గ్రద్ద తిరుగుతుంది. ఏముంది చూడన్నా వ్యూ పాయింట్, గద్ద చూడన్నా ఏమి ఎగురుతుందో పాపం. ఓ బా అది చూడండి ఏందో అసెంబ్లీ హాల్ ఉన్నట్లుంది. అసెంబ్లీ హాల్లో కళ్యాణ మండపమో ఇల్లు ఏమో తెలియదు మనకి. తాజ్మహల్ ఉన్నట్లుంది, చిన్న తాజ్మహల్. మీరు ఇట్లా రావద్దు, నువ్వు అట్లా రాండి ఆ పక్కటి నుంచి ఇంకో రోడ్డు నుంచి. మేము ఉల్టాగా పోయినట్లుండాము చూస్తా అంటే. ఇటు నుంచి ఒక వ్యూ పాయింట్నా టవర్ ఉంది కానీ ఇటు సిగ్నల్స్ రావు. అలిసిపోతున్నాం నా స్వామి. ఏమండి ఓ అమ్మ, పెద్ద పెద్ద లోయలు, చిన్ని చిన్ని మేఘాలు. అబ్బా చూడండి ఏముందో, నంది హిల్స్. రొంబ సంతోషం ಅಣ್ಣ ನನಗೂ. ಅಬ್ಬಾ ಜಾಸ್ತಿ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀರಿ ಏನನ್ನ ఓయన్న. అక్కడ చూడండి వ్యూ పాయింట్లో చూస్తే వ్యూ కనపడుతుందట. వ్యూ పాయింట్లో లేకపోయినా ఇటు నుంచి కనపడుతుంది వ్యూ దానికన్నా బాగా. అబ్బా కుర్చీలు వేసి పెట్టినారు, నా ఇంట్లో కూర్చోవాలంట చల్లగా. ఆడికి ఎక్కిన ఇదే పాయింట్, ఈడున్న ఇదే పాయింట్, పాయింట్లే మారవు. అబ్బా చూడన్నా పాతకాలం గోడలో సోలార్ ప్యానల్ కూడా పెట్టినా చూడండి లైటింగ్కి. అప్డేట్ ఎంత మాత్రం ఆన్ చేస్తాను నువ్వు. ఆకాశము చూడండి, చంద్రుడు కూడా వచ్చేసినాడు అప్పుడే అర్జెంట్ పాప ఆయనకి. మిఠా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసినాడు, 1 గంటకి. మామ సూర్యుడు ఓ సూర్యుడు. దీంట్లో కనపడలేదు నువ్వు, సూర్యుడు కనపడుతున్నాడా? ఏం కనపడలేదు నాకైతే. అమ్మా సూర్యుడు చూపించాలి, కనపడలేదు. ఒకటి ఒక విచిత్రంగా కనపడుతున్నాను సమయం. అన్ని దాంట్లోకి ఉన్నాయి నా బొక్కలు. తుపాకులు పెట్టి కాల్ చేసేది ఇటు నుంచి ధిమీ 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 అని కిందికి ఆ కాలంలో. బా ఇంకా మధ్య మధ్యలో ఏమన్నా ఉంటే చూపిస్తా అంటే నా వీడియోలు ఎంత అయిపోతా మా ఆయన వాళ్ళు కానీ చూడరా అని చెప్పేసి ఆడ మెయిన్ స్పాట్లు అయితే చూపిస్తాను. నాకు తెలిసినట్టువే చూడండి, ఏర్లు అయిపోరల్లా అని. ఇవి చూడండి, గృహ సందు గుహ ఓయమ్మ తేందిగులు ఉన్నాయి. నువ్వు చిన్నగా పోదామైనా కూడా మా ఇన్నోళ్ళు కొడతారా తేందిగులు వస్తే. అబ్బా ఇది కదా నా ప్యాంటు, చల్లగా ఉంది నా ఈ ప్యాంటు, సూపర్ ప్యాంట్ నా ఇది. చూడన్న స్వామి ఏం గోడలో చూడన్న లోయ. అమ్మా ఏమి లోయనా చూడన్నా అమ్మా. ఓరనైనా గాలి మాత్రం చల్లగా వస్తాను. నువ్వు ఇదేందో ఉంది. నువ్వు షోర్ ఆఫ్ రివర్ రెస్టారెంట్ వర్క్. నేను చదివినా అనుకోండి, మీకు వచ్చే చదువు కూడా వెళ్ళిపోతుంది, మీరే చదువుకున్నా. ఏమంటే లోపలికి ఎంతో ఉంది గృహ మాదిరిగా. నదీ మూల అంట, షోర్ ఆఫ్ ఫ్లవర్ అంట, ఏదో నది మూల అంట ఇది. నీళ్ళు నీటి బాగునిందో చూడండి స్వామి. ఎన్ని మెటుకులు ఉన్నాయో చూడండి. ఇటు కూర్చోవచ్చంట. ఇటు కూర్చొని ఏం చేయాలరా అంటే ఈ పక్కన చూడండి వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ చూసి ఆస్వాదించాల అట్లా, అందుకు అది పెట్టినారు అంట. చూడండి ఏముందో వ్యూ పాయింట్. ఈ పక్క చూస్తే మనం ఎంత కొన ఏంది అది ఏమంటారు దాన్ని,
వేచి ఉండే నంది విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం నా. అది లెక్కాచారం. ఏమన్నా నంది విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాము. పక్కపోతే గుహ కాదంట, గుహ రాయల లోపల ఉండేది. నంది విగ్రహం. పదాం నాడు కూడా పోయి చూద్దాము. ఫస్ట్ గుహ చూద్దాం. గుహలో ఏముంది? అమ్మ 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 పోవాలంటే భయం అవుతా ఉంది అమ్మ. ఓయమ్మ ఏనా స్వామి ఏందో ఉందినా. లోపలికి పోతుంటే గుండెకాయలు దడదడా వడబడా అంటాండి. అయ్యి వద్దులేనా మనకి. చూస్తా అంటే భయం ఎత్తుకుంటాను. గుబులు అవుతుంది. బ్రహ్మాశ్రమ అంటున్నా. ఇది ఏదో ఉంది అక్కడ ఉంది. ఇట్లా ఈ బొక్కలో దూరుతా అంటే కిటికీలు వేసినారు. దూరే ఇదైతే లేదు. ఇలా చూడండి ఏందో. మీరు చదువుకోండి చిన్నగా. నంది గిరిధామ. ఇదానా నంది. ఇంత పెద్ద నంది నా రాయల్లోనే ఉండేది. యాగంటి బస్ వన్న తర్వాత ఇదైనా చూసిండేది నేను. చూడండి ఇక్కడ ఏందో ఉంది దాని హిస్టరీ. మీరే చదవండి. అంత మాసిపోయింది పాపము. 10 feet లాంగు, 6 feet హైట్ అంట. అట్లా చూడండి. ఇంక ఇదంతా ఎత్తుకల్లా పెద్ద టాస్క్ ఇది. చూడండి శివలింగం ఉంది నంది ముందర. అది మీద డబ్బులు కూడా ఉండేనా 5 రూపాయలు. ఎందుకు లేరా అనేసి చిన్నగా అయితే బయలుదేరేస్తాను అన్నమాట నుంచి. అది చూడండి నా వ్యూ పాయింట్. హోటల్ వ్యూ పాయింట్ అంతా. గింగిలి ఈడే వస్తాను. కోతి కొమ్మన్న వస్తాడు. కోతి కొమ్మన్నా ఏం లేవన్నా. మీరు పిల్ల బిస్కుని వేసుకొని వచ్చేటప్పుడు అంతా ఐటమ్స్ తెచ్చుకున్నా. లోపల వాగిపోతాయి రేట్లు. అబ్బా గస అన్నా. చూడండి నా వ్యూ పాయింట్. అడే నా హోటల్లో ఎంత పెద్ద నాగరాలు నా సమయం. నాగదారి చెట్లు. ఓ అమ్మ ఫుల్ విరిగినాయి. నువ్వు ఆడ చూడండి రెస్టారెంట్లు కదా, అంగిళ్ళు రెస్టారెంట్లు. మీరేమైనా తినాలంటే ఇక్కడికి వచ్చి తినచ్చు. అది చూడండి గుడి బ్యాక్ సైడ్ ఇది. కాటేజీలు ఉన్నాయి నా కాటేజీలు. కంతా కాటేజీలు అవి ఇవి మంచి చెడ్డ. బ్యాక్ సైడ్ నా ఇదిగా ఈ టాయిలెట్లో. అది చూడండి నా వ్యూ పాయింట్. ఆడిపోతే కాళ్ళు తిడతాయినా. నేను వచ్చేస్తుంది. చూడండి ఏముందో వ్యూ పాయింట్. ఈ పక్కన చూస్తే అది చూడండి రోడ్డు చక్కగా చోట్ల వీట్లు లేకుండా. ఏమనుకున్నాయి రెస్ట్ తీసుకుంటాండి. కాలభైరవ పోరా గమ్మున అంటాండి. నిద్ర కూడా లేలా పాపం. నువ్వు ఈ అడవిలో జంతువులు కూడా వచ్చేసినాయినా. ఏం జంతువులు రా చూడండి పాపమ్మ. గిజ్జి పట్టినట్లుంది. ఎట్లా అంటే అట్లేదు ఇవి డింగి చెక్క అని. ఈ ఏ వాహనాలు తెలిస్తే కామెంట్ చేయనా. జింకల, కుందేళ్ళ, ఏనుగుల ఏమైనది అన్నీ కదరా గుర్రాలు అంటారా. అదైనా కూడా కామెంట్ చేయండి. నువ్వు ఇది చూడండి ఆడకెక్కాలనుకున్నదేమో పాపమ్మ. గోడ అడ్డం వచ్చేసింది. పాత గుడి నా ఇదే. మీ పిల్లకాయలకి ఆడు లోపల పోయి పార్కున ఆడి నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క తిరగచ్చు. ఇదేనా గుడి? పాత గుడి. ఎంతగానో వేచి చూసే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం నా. గుడి అయితే ఆ పక్క ఎంట్రన్స్.
ఆ పక్క నుంచి ఈ పక్కన కొన్నాము. నా గోపురము లోపలికైతే పోలేదు. నువ్వు ఎందుకురా అంటే ఎందుకో పోలేదు నా వీడియో తీసానికి లోపల పర్మిషన్ లేదంటున్నా. దానికనేసి మామూలుగా అయితే పోతే దర్శనం చేసుకొని వచ్చేస్తుంది. నా వీడియో అయితే ఇలా ఈడ నాకు కనపడేదే మేఘాలు రిచ్గా. ముందరే ఎంక్వైరీ పాయింట్ కూడా ఉందినా. నంది హిల్స్లో ఏమన్నా ప్రాబ్లం ఎదిగినా ఇక్కడ సార్ వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు, వాళ్ళకి వచ్చి ఏమన్నా ఇచ్చేసిన ఇదేందో షూటింగ్ తీస్తానట్టున్నారు. నువ్వు ఏదో జనరేటర్లు వాస్కోడి గమాలు అంతా పెట్టినారు, స్క్రిప్ట్లో రాసుకుంటున్నారు. అబ్బా చూడన్నా వ్యూ పాయింట్. అబ్బాబ్బాబ్బా డ్రోన్ ఎగిరేస్తాను అన్న జిమ్మని ఎడిపోతుంది తెలియలేదే. ఆడ చూడన్నా, ఆడ పెద్ద నందిని చూస్తారు, చిన్న నంది విద్యా గణపతి దేవాలయం అంట, క్లోజ్ చేసినారు. ముందరే ఆ గుడి నందిని మీడ ఒక గుడి ఉందినా, ఆంజనేయ స్వామి గుడి. ఆడ పిల్లకాయలు ఆడుకునేందుకు నువ్వు ఇక్కడ చూడన్నా, ఏదో ఏనుగు మాదిరిగా ఉంది, గుర్రం మాదిరిగా కూడా ఉంది. ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయన్నా. రిచ్గా ఎంత బాగా వచ్చింది. ఇది ఏర్పడినట్లుంది, నువ్వు చిక్కినట్లు లేదు అంటే ఇది చూస్తా అంటే అదైతే చిక్కిండేదే. నెములు ఏమన్నా నెములికి తోకుంటుంది ఏమరా అంటారా? ఏంటంటే రోడ్లు వస్తాయి నువ్వు చూడండి. ఉయ్యాలు గేళ్ళు అంతా ఇరిగినాయి. ఇది ఆడన్న ఎక్కి ఆడకన్నా పోవచ్చు. ఎక్కేదానికి మోకాలు నొప్పులు వచ్చేసినాయి. కాకపోతే మా అన్నోళ్ళు మా ఎక్కువలు చూడాలరా అని చెప్పి ఇక్కడ కూడా ఎక్కుతామన్నా చిన్నగా. అట్లా ఇరిగి అయితే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. నువ్వు నన్ను ఎక్కుదాం ఫస్ట్. ఏమన్నా తినుబండారాలు తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినొచ్చిన. చెక్కలతో చేసినారు. ఈ చెక్కల మీద చూస్తుంటే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది నా. డంక చెక్క అని చూడండి. పెద్ద స్టూడెంట్ అయిపోయినా ఆయన. అబ్బా మీరు చూసుకున్నారు నా వీడియో తీసుకుంటే తొందరగా పడిపోతా అంటే ఇట్లా సైడ్ నుంచి ఇట్లా పోయేసి చిన్నగా అలా ఇక్కడ బొక్క ఒకటి ఉంది పడిపోయేదానికి. అలా ఇట్లా వచ్చేసి చిన్నగా ఇట్లయితే పదాంనా. అదైతే లాస్ట్ ఉన్నట్లుంది. ఆ పక్క దిగేదానికి అయితే ఆస్కారం లేదు. ఈ పక్క దిగేద్దాం. నువ్వు ఏం చేపలు తిరిగినా కూడా చెక్కల మీద ఓయమ్మా ఓరనైనా అంటుంది. అలిసిపోయినాంనా. ఆడ ఒక వ్యూ పాయింట్ చూడన్నా. ఎవరో సైంటిస్టులు వచ్చినారు. దిగేవాడు స్లో, ఎక్కేవాడు స్పీడ్ అనుకుంటున్నారు పాపమా. ఈడ ఒక వ్యూ పాయింట్నా. గాంధీ నిలయం అంట. రైల్వే వ్యూ, ఫుడ్ కౌంటర్ ఏరియా, నెహ్రూ నిలయం, గాంధీ నిలయం, నెహ్రూ నిలయం రెండు ఉన్నాయంట. ఏడుండప్ప చూద్దాం. నాది కూడా ఏందో గాంధీ నిలయం, నెహ్రూ నిలయం. గాంధీజీ పక్క వచ్చినారమ్మా పాపమా. చల్లగా ఉండేదానికి అప్పుడు. ఏందో వ్యూ పాయింట్నా. దీని మీదకి ఎక్కితే ఏం కనపడుతుందో చూద్దాం. ఏం కనపడుతుంది? అన్నం కూర్చొని తినేదానికి, నిలబడుకొని తినకుండా కూర్చొని తినేదానికి. చూడండి నంది హిల్స్ కానీ నంది హిల్స్. ఈ పూలు మాత్రం భలే ఉన్నాయినా. జింగి చెక్క పూలు. అబ్బా చూడండి నా ఏందో వ్యూ పాయింట్ అయితే ఆడ ఉంది. ఇట్లా పోదాంనా. ఏదో గాంధీ నిలయం, నెహ్రూ నిలయం ఉందంట. నేను కూడా ఎప్పుడు చూసినలా, పోయి చూద్దాము. నువ్వు బస్సు సౌకర్యం కూడా ఉన్నట్లుంది నా. మాకు తెలియదు ఇది, అందుకే నా రోడ్లు వేసింది ఇది. అట్లా తిరిగి వీడికైతే వచ్చేస్తున్నా మళ్ళా ఎగ్జిట్లోకి. ఆడ కూడా ఆయన కూర్చోండి, ఆయన చూద్దాం ఒకసారి. పార్కు అయ్యి చుక్కు పల్ల కట్టేసినా. లేకపోతే దీంట్లో తిరుగుదాం అనుకుంటే చుక్కు పల్ల. అబ్బా మళ్ళీ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేస్తుందా. అట్లా తిరిగి కోతులు మాత్రం అది ఉండవు. ఏమైనా తీసుకొని వచ్చి పీకేస్తాయేమో పాపం. ఇవి ఎక్కడి నుంచి మొదలు పెట్టినామో అక్కడికే వచ్చినాంనా. ఇవి చూడన్నా, అప్పుడే ఫస్ట్లో చెప్పింది పెద్ద ఆయన గురించి పాపము. పెద్ద ఆయన పాపము చల్ల కూర్చోన్నాడు చెట్టు కింద.
అయ్యో పాపము. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తానన్న. ఈ వీడియో నచ్చితే చిన్న ఒక లైక్ వేసుకున్నా. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా. అంతవరకు నమస్కారం.